సారస సరోవర విడిది భవనం నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయిన వీరగిరి యువరాణి విద్యావతిని వెతకడానికి మహారాజు వీరసేనుడి ఆజ్ఞానానుసారం సేనాపతి ఉగ్రసేనుడు భటులను నలుదిశలకు పంపాడు. మరునాడు యువరాణి వెతకడానికి రాజుగారి అనుమతిని వేడుతూ ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడని మునుపటి సంచికలో తెలుసుకున్నాం. ఆ పైన ఏం జరిగిందో ఈరోజు సంచికలో తెలుసుకుందాం. భవనం లోపలికి భటులు తీసుకువచ్చిన యువకుడు రాజును చూడగానే చేతులు జోడించి గౌరవంగా నమస్కరించాడు. రాజు ఆ యువకుణ్ణి నఖశిఖ పర్యంతంగా పరీక్షగా చూశాడు. ఆ యువకుడి వేషధారణ సాధారణంగా ఉన్నప్పటికీ అతని చూపులలో అసాధారణమైన రాచరీతి, గాంభీర్యం స్పష్టంగా కనిపించాయి. ఆ యువకుని గురించి అంతకుముందు సేనాధిపతి చెప్పిన మాటలలో ఎంతో నిజముందని రాజు గ్రహించాడు. అంతలో సేనాధిపతి ఈ యువకుడినే మన యువరాణిని వెతికి తీసుకురావడానికి అనుమతి కోరి వచ్చాడు అని అన్నాడు. ఆ రాజు ఆ యువకుడితో, నీ పేరేమిటి? నువ్వెవ్వరు? మా సైనికులు నలుదిశలకు వెళ్ళి యువరాణిని వెతికి వచ్చారు. మరికొందరు పొరుగు రాజ్యాలలో కూడా వెతకడానికి వెళ్ళి ఉన్నారు. నువ్వు ఒంటరిగా యువరాణిని వెతకడానికి వెళతానంటున్నావు. అది నీ ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ యువరాణిని చూసినా నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగాడు. ఆ యువకుడు చేతులు జోడించి, మహారాజా, ఏటా యువరాణి జన్మదిన సందర్భంగా జరిగే ఊరేగింపును నేను మా తల్లి కలిసి చూసేవాళ్ళం. అందువల్ల నేను యువరాణి గారిని సులభంగా గుర్తించగలను అని అన్నాడు. ఇంతకు నువ్వు ఎవ్వరన్న సంగతి చెప్పనేలేదు అన్నాడు రాజు. మహారాజా, నా పేరు మహేంద్రనాథుడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో ఉన్న దేవి ఆలయ సమీపంలో నేను మా తల్లి కలిసి ఉంటున్నాము. మా తల్లి రోజు పూలు కోసి మాల కట్టి దేవి ఆలయానికి సమర్పిస్తూ ఉంటుంది. నా 3 ఏళ్ల వయసులోనే మా తండ్రి మరణించారు. అప్పటి నుంచి మా ఆలన పాలన మా పినతండ్రి గారే చూసేవారు. అయినా మా పినతల్లి హఠాత్తుగా చనిపోవడంతో మా పినతండ్రికి జీవితం మీద విరక్తి పుట్టి మమ్మల్ని అందరినీ వదిలి ఎటో వెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి నా సంపాదనతోనే నేను మా తల్లి జీవిస్తున్నాము అన్నాడా యువకుడు వినయంగా. రాజు తల పంకించి, అయినా నువ్వు తలపెట్టిన కార్యం సులభమైనది కాదు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని అన్నాడు. నిజమే మహారాజా, అవన్నీ బాగా ఆలోచించుకునే నేను వచ్చాను. నేను యువరాణిని వెతుకుతూ వెళితే తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. అక్కడ ఎదురయ్యే కష్ట నష్టాల గురించి నాకు భయం లేదు. అయితే అంతవరకు ఇక్కడ నా తల్లి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి నేను తప్ప మరొక దిక్కు లేదు. అందుకే ఈ విషయాన్ని సేనాధిపతికి ముందే తెలియజేశాను అన్నాడు మహేంద్రనాథుడు. అవును, సేనాపతి ఆ విషయం నాకు ముందే చెప్పాడు. ఆ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు ఈ కార్యంలో విజయం సాధించావంటే నిన్ను గొప్ప బహుమతులతో సత్కరించగలము. ఇంకేదైనా కోరిక ఉంటే ఇప్పుడే చెప్పు అని అడిగాడు రాజు. ఎటువంటి బహుమతిని ఆశించి కానీ నేను ఈ పనికి పూనుకోలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆదుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం కదా. నాకు రాజధాని సమీప అరణ్య ప్రాంత పరిసరాలు బాగా తెలుసు. అందుకే యువరాణిని వెతకడానికి మీ అనుమతి కోసం వచ్చాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగే, నీ కోరికను అంగీకరిస్తున్నాను. ఎప్పుడు బయలుదేరుతావు అని అడిగాడు ఆ రాజు. రేపే బయలుదేరుతాను మహారాజా. అయితే అని ఆగాడు మహేంద్రనాథుడు. ఏమిటి అన్నాడు రాజు. ఉగ్రసేనుడు కూడా ఏమిటి అన్నట్టు మహేంద్రనాథుడి కేసి చూశాడు.
మహారాజా, నేనైతే యువరాణి గారిని గుర్తుపట్టగలను. అయితే మీ అనుమతితోనే నేను యువరాణిని వెతకడానికి వెళ్ళానని ఆమెకు తెలియజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మహేంద్రనాథుడు. మహారాజా, యువరాణికి ఆనవాలుగా ఏదైనా ఇచ్చి పంపడం అంత క్షేమం కాదు. ఎందుకంటే అది మార్గ మధ్యలో కనిపించకుండా పోవచ్చు. దానిని ఎవరైనా దొంగలించవచ్చు అన్నాడు ఉగ్రసేనుడు. రాజు ఉగ్రసేనుడితో నిజమే, నాకు అలాగే అనిపిస్తుంది అని మహేంద్రనాథుడితో చెప్పాడు. యువరాణి కుడి భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉన్నది. అది నాకు మహారాణికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. నువ్వు యువరాణిని చూసినప్పుడు ఈ మాట చెప్పావంటే ఆమె నిన్ను మేము పంపినట్టు గుర్తించగలదు. అయితే నువ్వు ఈ సంగతిని మూడో మనిషికి చెప్పకూడదు, జాగ్రత్త అని హెచ్చరించింది. మీ తల్లి సంరక్షణ బాధ్యతలు సేనాధిపతి చూసుకుంటాడు కాబట్టి నువ్వు రేపే నిశ్చింతగా బయలుదేరవచ్చు. యువరాణిని గురించిన శుభవార్తతో నువ్వు జయప్రదంగా తిరిగి రావాలని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి ఆసనం నుంచి లేచి అంతఃపురం కేసి బయలుదేరాడు. సేనానాయకుడు, సాయంకాలం మీ తల్లిని వెంట తీసుకుని రా, మిగతా ఏర్పాట్ల గురించి మాట్లాడదాం అని అన్నాడు. మహేంద్రనాథుడు అక్కడి నుంచి ఇంటికి చేరేసరికి అతని తల్లి సాయంకాలం పూజకు పూలమాలలు సిద్ధం చేస్తున్నది. అమ్మా, నేను రాజుగారిని దర్శించి వచ్చాను అని అన్నాడు. వీరసేన మహారాజు గారినా? నిజంగానా? రాజాస్థానంలో ఉద్యోగంలో చేరావా ఏం అని అడిగింది తల్లి ఆనందాశ్చర్యాలతో. ఉద్యోగంలో తర్వాత చేరుతాను. ఇప్పుడు నేను యువరాణి గారిని వెతకడానికి రాజుగారు అనుమతి ఇచ్చారు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణిని వెతకడానికి నువ్వు వెళుతున్నావా? ఆమెను ఎక్కడని వెతకగలవు? ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళడం క్షేమమవుతుందా? అయినా నువ్వు వచ్చే వరకు ఇక్కడ నన్ను చూసుకునే వాళ్ళెవ్వరు అన్నది తల్లి విచారంగా. విచారించవద్దమ్మా, యువరాణి గారి ఆచూకీ తెలుసుకొని నేను ఇంటికి తిరిగి క్షేమంగా వస్తాను. అంతవరకు నీ సంరక్షణ బాధ్యతలను రాజుగారే చూసుకుంటారు. ఈరోజు సాయంకాలం మనం సేనాధిపతిని కలుసుకున్నామంటే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి అని తల్లికి ధైర్యం చెప్పి ఓదార్చాడు మహేంద్రనాథుడు. సాయంకాలం కొడుకు వెంట తనను చూడడానికి వచ్చిన మహేంద్రనాథుడి తల్లితో సేనాధిపతి ఉగ్రసేనుడు సాదరంగా, అమ్మా, మీ కుమారుడు ఈ కార్యంలో విజయం సాధించి రాజకుటుంబానికి, రాజ్య ప్రజలకు ఆనందాన్ని కలిగించగలడనే అనిపిస్తున్నది. అతడు తిరిగి వచ్చే వరకు మీ సంరక్షణ చూసుకునే బాధ్యత నాది. మీరు రాజభవనం నుంచే రోజు 3 పూటలు భోజనం వస్తుంది. మీకు తోడుగాను మీ అవసరాలు చూడడానికి ఒక సైనికుడి భార్యను పంపుతాను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ కుమారుణ్ణి వెళ్ళి రమ్మని నిండు మనసుతో ఆశీర్వదించండి అని అన్నాడు సేనాధిపతి. ఆ తర్వాత ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి కేసి తిరిగి, మీ తల్లిని గురించిన విచారం ఇక నీకు వద్దు. అరణ్యంలో పశ్చిమ దిశ నుంచి వెతకడం ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుందని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకో. రాజుగారు చెప్పిన విషయం కూడా మరచిపోవద్దు. రేపు పొద్దున్నే బయలుదేరి క్షేమంగా వెళ్ళి విజయం సాధించుకుని రా అన్నాడు. తల్లి కొడుకులు తృప్తిగా అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరారు. మరునాడు తెల్లవారుజామునే లేచి మహేంద్రనాథుడు తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొంది ఆమె కట్టి ఇచ్చిన అన్నం మూటనెత్తుకొని సరోవరం కేసి నడిచాడు. సారస సరోవరం మధ్య ఉన్న విడిది భవనాన్ని అతడెన్నడూ దగ్గర నుంచి చూడనే లేదు. అతడు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యం చెందాడు. సరోవర పరిసర ప్రాంతాలను కలయచూశాడు. చిన్న రేవు దగ్గర ఒక పడవ కనిపించింది. పడవ సమీపంలోని చెట్టు నీడలో కూర్చుని ఉన్న పడవవాడు మహేంద్రనాథుణ్ణి చూడగానే లేచి నిలబడి చేతులు జోడించి, బాబు, తమరు రాజభవనం నుంచి వస్తున్నారా అని అడిగాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అని అన్నాడు మహేంద్రనాథుడు.
యువరాణి గురించి మంచి కబురు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను బాబు. యువరాణి గారు వచ్చినా లేదా ఫలానా చోట ఉన్నదని తెలిసినా విడిది భవనంలో ఉండే పరిచారిక మళ్ళీ రాజభవనం చేరవచ్చు. ఆమె ఒక్కతే బిక్కుబిక్కుమంటూ విడిది భవనంలో ఉంటున్నది. పగటివేళ ఒకరిద్దరు పరిచారికలు వచ్చి భోజనం ఇచ్చి వెళుతున్నారు. ఆ తర్వాత ఆ ముసలిది ఒక్కతే దిగులుతో కూర్చుని ఉంటున్నది బాబూ. అందుకే అడిగాను అన్నాడు పడవవాడు. ఇంకా యువరాణి గారి జాడ తెలియలేదు. ఆమెను వెతకడానికే నేను బయలుదేరాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగా, చాలా సంతోషం. అయితే ఒకటి మాత్రం నిజం, ఆ దుర్మార్గులు ఆమెను ఈ రేవు గుండా అపహరించుకుని వెళ్ళలేదు. సరోవరం నుంచి మరేదో మార్గం ఉండాలి అన్నాడు పడవవాడు. ఇప్పుడు సరోవరం చుట్టూ తిరిగి వెలుపలికి మార్గం ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను. అరణ్యంలోకి ఏదైనా మార్గం ఉన్నట్టు కనిపిస్తే ఆ దారి గుండా నా ప్రయాణం సాగిస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు మహేంద్రనాథుడు. ఈ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వెళ్ళండి అని అన్నాడు ఆ పడవవాడు. మాయాభవనంలో వృద్ధ పరిచారిక కమల పోలికలతో ఉన్న స్త్రీ చెప్పిన విధంగా యువరాణి విద్యావతి ఒక తల్పం మీద పడుకొని కళ్ళు మూసుకున్నది. కానీ ఆమెకు ఎంతకు నిద్రపట్టలేదు. తన తండ్రి హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడని తనతో చెప్పి మోసంతో తనను ఇక్కడికి తీసుకొని వచ్చిన దుర్మార్గులు ఎవరై ఉంటారు? తన తండ్రి శత్రువులై ఉంటారా? ప్రజలను కన్న బిడ్డల్లా పాలిస్తూ ఇరుగు పొరుగు రాజ్యాలతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి ఆజాత శత్రువుగా పేరుగాంచిన తన తండ్రికి ఈ శత్రువులు ఎవరు? ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఎలాగైనా ఈ మాయాభవనం నుంచి బయటపడాలి, తల్లిదండ్రులను కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఆమె తెల్లవారుజామున నిద్రపోయింది. పరిచారిక కమల పోలికలతో ఉన్న వృద్ధ స్త్రీ మెల్లగా తట్టి లేపడంతో యువరాణి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయజూసింది. గదిలోకి నీరెండ పడుతున్నది. తెల్లవారి చాలాసేపు అయిందని ఆమె గ్రహించింది. బాగా నిద్రపోయినట్టున్నావు అని అడిగింది వృద్ధ స్త్రీ. అవును అన్నట్టు తలూపి లేచి కూర్చుంటూ స్నానం చెయ్యాలి అన్నది విద్యావతి. అంతా సిద్ధంగా ఉన్నది అంటూ దాపులనున్న స్నానం గదిని చూపించింది వృద్ధ స్త్రీ. విద్యావతి లోపలికి వెళ్ళి స్నానం చేసి తన కోసం అక్కడ చక్కగా మడతపెట్టి ఉంచిన దుస్తులను ధరించి వెలుపలకు వచ్చింది. అక్కడ ఇద్దరు పరిచారికలు తన దుస్తులను వంటివే ధరించి ఉండడం చూసి ఆమె అమితాశ్చర్యం చెందింది. వృద్ధ స్త్రీ విద్యావతికి వాళ్ళను చూపుతూ, వీళ్ళు నీ అవసరాలు సమకూర్చడానికి వచ్చిన నీల, మాల అనే పరిచారికలు. నీకు ఏం కావాలన్నా వీళ్ళను అడగవచ్చు అన్నది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడిగింది విద్యావతి. ఉంటాను. లేదు, అది వేరే విషయం. నీకది అనవసరం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు నన్ను గాని ఇతర పరిచారికలను గాని ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు, తెలిసిందా అని హెచ్చరించి ఆ స్త్రీ వేగంగా వెలుపలికి వెళ్ళిపోయింది. ఉదయం భోజనం చేశాక యువరాణి విద్యావతి ఆ విశాలమైన గదిలోకి ఒక కిటికీ సమీపంలో ఉన్న ఆసనంలో కూర్చొని ఉన్నది. గది గోడలకు అడుగు నుంచి పై కప్పు వరకు కొంచెం కూడా ఖాళీ లేకుండా నిలువుటి అద్దాలు అమర్చబడి ఉన్నాయి. బయట ఉన్న ఉద్యానవనం అందంగా కనిపిస్తున్నది. పరిచారికలిద్దరూ గదిలోని వస్తువులను, తెరలను చక్కగా సర్దడం ప్రారంభించారు. వాళ్ళు గదిలో ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళుతూ ఉంటే అద్దంలో వాళ్ళ ప్రతిబింబాలు రకరకాలుగా కనిపించసాగాయి. పరిచారికల వేషధారణ మాత్రమే కాదు, రూపురేఖలు కూడా తనలాగే ఉండడం గమనించి యువరాణి ఆశ్చర్యం చెందింది. మధ్యాహ్నానికి ఒక పరిచారిక యువరాణికి భోజనం తెచ్చిపెట్టింది. యువరాణి మౌనంగా భోజనం ముగించి వాళ్ళు చెప్పకముందే లేచి వెళ్ళి పరుపు మీద పడుకున్నది. ఒక పరిచారిక ఆమె దగ్గరే నిలబడి మెల్లగా వింజామర విసరసాగింది. అలా సాయంకాలం వరకు ఇద్దరు పరిచారికలలో ఎవరో ఒకరు ఆమె వెంట ఉంటూనే ఉన్నారు. సాయంకాలానికి యువరాణి ఉద్యానవనంలో విహారానికి వెళదాం రా అంటూ వృద్ధ స్త్రీ అక్కడకు వచ్చింది. విద్యావతి నెమ్మదిగా లేచి మౌనంగా ఆ స్త్రీ వెంట నడిచి ఉద్యానవనం చేరింది. అడవి నుంచి ఉద్యానవనం మీదుగా వీస్తున్న గాలి యువరానికి ఎంతో హాయిని కలిగించింది. ఆమె వెనుకగా కొంతసేపు నడిచిన వృద్ధ స్త్రీ
ఒకచోట కూర్చొని ఆమెనే గమనించసాగింది. విద్యావతి ఉద్యానవనంలో రకరకాల పువ్వులను, చెట్లను చూస్తూ కంబళిపరిచినట్టున్న పచ్చటి గడ్డి మీద చాలా సేపు నడిచింది. చీకటి పడుతుండగా ఇద్దరూ మళ్ళీ మాయాభవనం చేరారు. భవనంలోకి ప్రవేశించి కొంత దూరం ముందుకు వెళ్ళాక విద్యావతికి కిందటి రాత్రి పడుకున్న శయనగృహాన్ని దాటి వచ్చేశామా అని అనిపించింది. వృద్ధ స్త్రీ పక్కన ఉన్న తలుపు తెరిచింది. ఎదురుగుండా విశాలమైన గది కనిపించింది. కానీ అక్కడి తెరలు వేరొక రంగులో ఉండడం విద్యావతి గమనించింది. భోజనం ముగించి ఆమె అక్కడే పడుకొని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మర్నాడు తెల్లవారగానే లేచి ఆమె కిటికీ గుండా వెలుపలకు చూసింది. ఆమెకు ఉద్యానవనంలో వేరొక భాగం కనిపించింది. ఉద్యానవనంలోని మొక్కలు, పువ్వులు నిన్నటిలాగా లేవు. విద్యావతి లేచి స్నానానికి వెళ్ళింది. మొదటి రోజు లాగానే ఆమెకు కావలసిన దుస్తులు అక్కడ మడతపెట్టి ఉన్నాయి. స్నానం ముగించుకొని వెలుపలకు రాగానే అక్కడ వృద్ధ స్త్రీ మరియు ఇద్దరు పరిచారికలు కనిపించారు. ఆ ఇద్దరు పరిచారికలు కూడా యువరాణి ధరించిన దుస్తులనే ధరించి ఉన్నారు. వాళ్ళు కవలలుగా కనిపించడమే కాదు, వాళ్ళల్లో తన పోలికలు కూడా కొంత ఉండడం విద్యావతి పసిగట్టింది. వీరి పేర్లు సురేఖ, సులేఖ. ఈరోజు వీరిలే నీకు కావలసిన అవసరాలను సమకూర్చగలరు అని చెప్పి వృద్ధ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన దగ్గరికి వచ్చిన ఒక పరిచారికతో విద్యావతి, సురేఖ, నిన్నొక విషయం అడగనా అని అన్నది. నేను సులేఖను, యువరాణి. ఏదైనా పానీయం తీసుకురమ్మంటారా అన్నదా పరిచారిక. ఏదీ వద్దు. నువ్వు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నావా అని అడిగింది విద్యావతి సూటిగా. లేదు యువరాణి, ఇక్కడకు వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నది సులేఖ. అలాగా, మరి అంతకు పూర్వం ఎక్కడ ఉండేదానివి అని అడిగింది విద్యావతి. ఇంటి దగ్గరే యువరాణి అని అన్నది సులేఖ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నా భవనానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాతో పాటు వస్తావా అని అడిగింది విద్యావతి. ఇది కూడా మీ భవనమే యువరాణి. యజమాని కోరినంత కాలం మీరు ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చు. అయితే అది ఎప్పుడు, ఎక్కడికి అన్న విషయాలు మాత్రం నాకు తెలియదు అన్నది సులేఖ. అలాగా అని అంతటితో ఊరుకున్నది విద్యావతి. ఆ తర్వాత ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేసి విద్యావతి కునుకు తీయడానికి తల్పం మీదకి చేరి దూరంలో నిలబడి ఉన్న పరిచారికను చూసింది. సులేఖ, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, నిన్నొక విషయం అడగాలి అన్నది. యువరాణి, నేను సురేఖను అంటూ దగ్గరికి వచ్చిందా పరిచారిక. అలాగా, మీరిద్దరూ ఒకేలాగా ఉండడం వల్ల మీ పేర్లు తారుమారవుతున్నాయి. ఇంతకు మీరిద్దరూ కవలలే కదా అని అడిగింది విద్యావతి. కాదు యువరాణి, అసలు మేము తోబుట్టువులం కూడా కాదు అన్నది సురేఖ. మరెంతకాలంగా ఇక్కడే ఉంటున్నారు అని అడిగింది విద్యావతి. 1-2 నెలలుగా అన్నది సురేఖ. ఇంత పెద్ద భవనంలో మీరిద్దరే ఉంటున్నారా అని అడిగింది విద్యావతి ఆశ్చర్యంగా. నిన్న మీకు పరిచర్యలు చేయడానికి నీలా, మాలా వచ్చారు. ఈరోజు మేము వచ్చాము. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత వేరెవరో వస్తారు. మాలాగా ఇక్కడ ఇంకా కొందరు పరిచారికలు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ నేను చూడలేదు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అన్నది సురేఖ. మరి ఇక్కడ పురుషులు ఎవరూ లేరా? మీ యజమాని ఉన్నాడు కదా అని అడిగింది విద్యావతి. ఉన్నారు కానీ పురుషులు దూరంగా విడిగా ఉంటారు. మా ఛాయలకు రారు. యజమాని ఎప్పుడో కానీ రాడు. ఇంతవరకు నేను మా యజమానిని చూడలేదు. సరే యువరాణి, మీ నిద్రకు వేళయింది అంటూ సురేఖ విద్యావతి పడకను సిద్ధం చేసి ఆమె పడుకోగానే పైన పట్టు వస్త్రం కప్పి దూరంగా వెళ్ళి కిటికీ దగ్గరనున్న చిన్న ఆసనంలో కూర్చున్నది. సాయంత్రం విద్యావతిని నిద్ర లేచేసరికి ఆమెకు విహారానికి తీసుకువెళ్ళడానికి వృద్ధ స్త్రీ అక్కడ సిద్ధంగా ఉన్నది. తను విహారానికి వెళ్ళేటప్పుడు వృద్ధ స్త్రీ తప్ప మరొకరు ఎవ్వరూ రావడం లేదు. వృద్ధ స్త్రీ కూడా తనతో తూచి తూచి మాట్లాడుతుందే తప్ప అవసరానికి మించి ఒక్క ముక్క మాట్లాడడం లేదు. వీళ్ళందరినీ శాసిస్తున్నది ఎవరా అని ఆలోచిస్తూ విద్యావతి వృద్ధ స్త్రీతో పాటు కొంతసేపు ఉద్యానవనంలో నడవసాగింది. చీకటి పడగానే ఇద్దరూ మాయాభవనంలోకి వచ్చారు. వృద్ధ స్త్రీ తనను ఇప్పుడు వేరొక గదిలోకి తీసుకువెళ్తున్నట్టుగా విద్యావతికి స్పష్టంగా గ్రహించింది. మరునాడు ఆమె నిద్ర లేచేసరికి మాలిని, శాలిని అనే 2 పరిచారికలు వచ్చారు. వాళ్ళు తను ధరించిన దుస్తులే ధరించి ఒకే పోలికలతో ఉన్నారు. తనను ఇక్కడికి
అపహరించుకొని వచ్చిన దుర్మార్గులు తనను ఇతరులు గుర్తుపట్టకుండా ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జాగ్రత్తగా చేసి ఉంచారని విద్యార్థి గ్రహించింది. దీనికి తరుణోపాయం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగింది. మిగతా సంచికను తర్వాత వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.